హాయ్ అండి, వెల్కమ్ టు మా క్రియేషన్స్. ఆషాఢంలో స్పెషల్ అయిన వాటిల్లో ఈ కుడుములు కూడా ఒకటనమాట. ఇంకా చాలా ఉన్నాయన్నమాట, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ కొబ్బరి నౌజ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కొబ్బరి నౌజ్ చేసుకోవడానికి 3 కొబ్బరి చెక్కలు తీసుకున్నాను. దానికి సరిపడగా బెల్లం వేసుకుని, బెల్లం ఇంచుమించు 400 గ్రాములు ఉంటుంది. దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసి, వాటర్ కూడా వేసి, ఆ బెల్లం వాటర్లో కొద్దిగా ఉడికిన తర్వాత మనం తీసుకున్న కొబ్బరి కూర ఉంటుంది కదా, అది వేసేయాలన్నమాట. అది వేసి కాసేపు దాన్ని మర్చిపోండి, బాగా ఉడకాలన్నమాట. టైం పడుతుంది. మనం కొద్దిగా వాటర్ ఎక్కువ వేసాం అనమాట. మీరు కొద్దిగా తక్కువ వేసుకోండి. ఆల్రెడీ బెల్లం అంటే కొద్దిగా వాటర్లా ఫామ్ అవుతుంది కాబట్టి వాటర్ తక్కువ వేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. సర్లేండి, ఇప్పుడు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం. పిండిలో కలపడానికి వేడి మరుగుతున్న నీళ్ళు కావాలి. గ్యాస్ పైన పెట్టండి. అంతలోపు మీరు ఫస్టే ఇది కుడుములు చేస్తున్నా అనిపించుకుని 1 అవర్ ముందే పచ్చిశనగపప్పు నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. దాన్ని ఉడకపెట్టవసరం లేదు, నానబెడితే సరిపోతుంది. ఆ పిండిలో కొద్దిగా సాల్ట్, ఈ నానబెట్టుకున్న పప్పు దినుసులు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం మరుగుతున్న నీళ్ళు తెచ్చుకోవాలన్నమాట. అవి మనం పిండి ఉక్కబెట్టడానికి వేడి నీళ్ళు అయితే బాగుంటుంది. ఆ వేడి నీళ్ళతో పిండి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పిండి కలపాలి. మనం కుడుమయ్యేటట్టు కలపాలి. మరీ జోరుగా ఉండకూడదు, మరీ పిండిలా ఉండకూడదు. మనం ఉండ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. అవి ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మేము పప్పు నానబెట్టాం కదా, 1 అవర్ తర్వాత కూడా మెత్తగా అవ్వలేదంటే అది మెత్తగా అవ్వదు. ఎందుకంటే అది గట్టిగానే ఉంటుంది. మనం కుడుములు కుక్ చేస్తాం కదా, అప్పుడే ఉడికిపోతుంది అనమాట కుడుములతో పాటు. మీరు గట్టిగా ఉందని ఉడకదని ఏం భయం పెట్టుకోవసరం లేదు. 1 అవర్ నానబెట్టిన తర్వాత కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. మనం చేత్తో నొక్కినా కూడా మెత్తగా అవ్వదనమాట, అంత గట్టిగానే ఉంటుంది. ఏం పర్లేదు. కుడుములు ఇక్కడ నేను పెద్ద సైజులోనే చేస్తున్నానండి. ఎందుకంటే నౌజ్ పెట్టేటప్పుడు మనం సరిగ్గా చేయకపోతే బయటకు వచ్చేస్తుంది అనమాట. కుక్ అయ్యేటప్పుడు కొద్దిగా పెద్ద సైజులోనే వస్తుంది. మీరు ఎంత చిన్నగా చేయాలన్నా పెద్దగానే వస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి ఇంకా చిన్నగా చేయాలని ఉంటే. సరేనా, మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక ముద్ద టైప్లో తీసుకుని నౌజ్ పెట్టడానికి ఇలా ఒక అప్పడం షేప్లో తీసుకుని దానిపైన నౌజ్ పెట్టాలన్నమాట. దానిపైన మళ్ళీ అప్పడం టైప్లో చేసుకుని దానిపైన పెట్టి క్లోజ్ చేసి ఒక ఉండ టైప్లో చేసుకోవాలన్నమాట. అంతే, చూసి నేర్చుకోండి. నేను చెప్పేటప్పుడు అయితే ఏం అర్థం కాదు, కానీ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇంకేమన్నా ప్యాచ్ వర్క్లు ఏమన్నా మీకు అనిపిస్తే పిండి తీసి అక్కడ క్లోజ్ చేసేయండి. ఈ కుడుము ఒక్కటి తింటే కడుపు నిండిపోతుందండి. అంత పెద్దగా ఉంటాయి, మరీ అంత పెద్దగా ఉండవు, కానీ కడుపు నిండిపోతుందనే చెప్పుకోవచ్చు. తిన్నప్పుడైతే బయటదంతా కొంచెం సాల్ట్గా చప్పగా ఉండి లోపల స్వీట్ తగులుతూ బాగుంటుంది అనమాట. మీరు ట్రై చేయండి. ఎప్పుడన్నా తిన్నా సరే తినకపోయినా సరే మీరు ట్రై చేసి చూడండి. ఇలాగా ఈ టైప్లో కాకుండా మొత్తం ఈ నౌజ్ని ఈ పిండిలో కలిపేసి కూడా చేసుకోవచ్చు, లోపల పెట్టి కాకుండా. అది సింపుల్గా అయిపోతుంది అనమాట. నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేస్తున్నాను. ఆ టైప్ కూడా వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేస్తాను. మా అమ్మమ్మ వాళ్ళ రోజుల్లో అయితే ఇలాంటి కుడుములు పొలం పనులు చేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట, టిఫిన్ టైప్లో. మనం ఇలా రౌండ్గా కుడుములు చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన ఇడ్లీ పాత్ర తీసుకుని కింద వాటర్ ఎక్కువ వేసుకోండి. కుడుములు లావుగున్నాయి కాబట్టి ఉడకాలి కాబట్టి. కింద ఒక ప్లేట్ వేసుకుని దానిపైన వాటర్ కూడా చల్లండి. ప్లేట్ పైన వాటర్ చల్లి కొద్దిగా చల్లండి, ఎక్కువ చల్లకండి. ఆ వాటర్ చల్లి కుడుములు వేసుకోండి. మనం కొన్ని వేసి మూత పెట్టి మళ్ళీ వేయాలనుకోండి, ఆ కుడుముల పైన కూడా కొద్దిగా వాటర్ చల్లండి, లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి అనమాట. అందుకని ఆ టిప్ అనమాట. సర్లేండి, అలా వేసి గట్టిగా మూత పెట్టేయండి. ఆ ఇడ్లీ పాత్ర చూసారా, దానికి ఒక పెద్ద కథ ఉంది. మా అమ్మ 70 రూపాయలు కొందంట ఇడ్లీ పాత్రని. ఏ రోజుల్లో కొన్నదని పుట్టానో లేదో మరి. అప్పుడు వరకు అలా జాగ్రత్తగా దాస్తుంది. మనం అన్నీ అలాంటివి పాడు చేయడానికే కదా, అయినా అన్ని సంవత్సరాల తర్వాత పాడవకుండా ఉంటుందా చెప్పండి. సర్లేండి, అది ముసల్దా అయిపోయింది, మళ్ళీ కొత్తది తీసుకోవాలి. సర్లేండి, ఇక్కడ అవేంటంటే మనం ఇందాక నౌజ్ చూసుకున్నారా, లిక్విడ్ టైప్లో ఉంది. ఇప్పుడు గట్టిగా అయిపోయింది చూసారా, అలా గట్టిగా అవ్వాలన్నమాట నౌజ్. అలా అవి వరకు మీరు కుక్ చేసుకోండి. నౌజ్ ఉండలు చేసుకుంటారు కదా, సేమ్ అదే ప్రిపేర్ చేసుకోవడం. కొబ్బరి నౌజ్ ఎలా తయారు చేసుకుంటారో దీంట్లో కూడా అలాగే తయారు చేసుకుని లోపల పెట్టేసి ఉండలా తయారు చేసేయడమే. వీటిల్లో వేరే షేప్ మా అమ్మ చెప్పిందండి. వాళ్ళ అమ్మమ్మ అది ఏంటది గోరుమిటిక కాదండి, ఏంటి జిల్లిడికాయ షేప్ అంట. అవి కూడా చేయమంది మా అమ్మ చెప్పింది. జస్ట్ నేను చేశాను అంతే. జిల్లిడికాయ షేప్లో కూడా నేను చేశాను చూడండి. జిల్లిడికాయ షేప్లో చేస్తే జిల్లిడికాయ కుడుములని, మామూలు రౌండ్గా చేస్తే కుడుములని. అసలు మీకు ఏ షేప్లో నచ్చుతుందో ఆ షేప్లో చేసుకోండి. మాకు అసలు ఈ గొడవ అంతా ఎందుకు, ఈ నౌజు మొత్తం ఈ పిండిలో కలిపేసి సింపుల్గా చేసేస్తామంటే చేసేసుకోవచ్చు.
మీరు అలా రెడీ చేసుకోవాలంటే నౌజ్ని మీరు కొంచెం లిక్విడ్ టైప్లో తీసుకోవాలన్నమాట. పిండి కూడా కొంచెం పొడి పొడిగా ఉండి నౌజ్ని కొంచెం లిక్విడ్లో దించుకుంటే అప్పుడు దీంట్లో కలిపేటప్పుడు మొత్తం కవర్ అయిపోతుంది. కుడుములు కూడా అప్పుడు చిన్న చిన్నవి చేసుకోవచ్చు, మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. అప్పుడు ఇంత పెద్ద కుడుములు కాకుండా చిన్న చిన్నవి కూడా త్వరగా అయిపోతాయి, త్వరగా చేసేసుకోవచ్చు, త్వరగా కుక్ అయిపోతాయి, త్వరగా అయిపోతుంది అనమాట. అది సింపుల్గా అయిపోయే పద్ధతి అనమాట. ఇంకా ఏంటంటే ఈ కుడుములు కొంచెం నీట్గా సాఫ్ట్గా రావడానికి వాటర్ యూస్ చేసుకోండి చేతులు తడుపుకోవడానికి, అప్పుడు కొంచెం నీట్గా వస్తాయి అన్నమాట. ఈ కుడుములు అదే ప్యాచ్ వర్క్ చేసేటప్పుడు నీట్గా చేయండి, లేదంటే కుక్ అయ్యేటప్పుడు పెట్టిన నౌజ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. మీరు సరిగా క్లోజ్ చేసి సరిగా చేయండి అనమాట. నేను చెప్పేది అది కుడుములు చేసేటప్పుడు. మా పల్లెటూరులోనండి ఆషాఢానికి ములంకూర అంటే ములంకూర తెలగపిండి నేను చెప్పాను కదా, ములంకూర పప్పు ఇలాంటివన్నీ ములంకూరతో యూస్ చేసి ములంకూర వండుకుంటారనమాట ఆషాఢంలో. ఇంకా గోరింటాకు పెట్టుకుంటారు, అది అందరికీ తెలిసి చాలామందికి తెలుసు అనుకుంటా. ఇంకా ఈ కుడుములు ఇంకా అలాంటి పిండి వంటలు చేసుకుంటూ ఉంటారంట. పిండి వంటలు అయితే నేను మొన్న జంతువులు వేసాను, అది కాకుండా ఇప్పుడు పిండి వంటలు కుడుములు చేస్తున్నాను, అదనమాట పిండి వంటలు అంటే. ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయి. మీకు తెలిసిన వాటిలో ఇంకా ఏమన్నా ఉంటే ఆషాఢం స్పెషల్ మీకు ఏమన్నా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఆషాఢం ఇంకా అయిపోవచ్చింది, 1 వీకే ఉందన్నమాట. అంతలోపు మనం తినవలసినవన్నీ తినేసి చక్కబెట్టేయాలి, ఇంకా ఆషాఢం అయిపోతుంది, శ్రావణ మాసం పూజలు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకేం చెప్పుకోవచ్చు మనం ఆషాఢం గురించి. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసామండి. ఇంకా నా ఛానల్లో పెట్టాను స్పెషల్ ఆషాఢం స్పెషల్ అని, ఇంకా ములంకూర గురించి పెట్టాను, గోరింటాకు గురించి పెట్టాను, ఇప్పుడు కుడుముల గురించి పెడుతున్నాను. బియ్యం పిండి ఉంటే మనం ఆషాఢం అంతా ఇంకా స్పెషల్ పెట్టుకోవచ్చు. తాటిగారులు వేసుకుంటారు, ఇప్పుడు తాటికాయలు దొరుకుతూ ఉంటాయి అన్నమాట ఈ సీజన్లో. తాటిగారులు కూడా నేను నెక్స్ట్ ట్రై చేస్తూ ఉంటాను నా ఛానల్లో పెట్టడానికి. తాటిగారులు ఎలా చేయాలి అనేది కూడా బియ్యం పిండి మీరు ప్రిపేర్ చేసుకుని బియ్యం పట్టుకెళ్ళి మిల్లు దగ్గర ఆడించుకుని తెచ్చుకుంటే ఈ సీజన్లో మంచి మంచి వంటలు చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు, జంతికలు వేసుకోవచ్చు, ఆషాఢం అంతా గడిపేయచ్చు అనమాట బియ్యం పిండితో. అదనమాట ఇది బియ్యం పిండి. ఇంకా దీంట్లో బియ్యం పిండి కాకుండా బియ్యంతో చేసి అదే ఇడ్లీ రవ్వ అంటారు, బియ్యం రవ్వ ఇడ్లీ రవ్వ ఏదో ఒకటిలేండి, అది కూడా దీంట్లో యూస్ చేయొచ్చు అనమాట. కొంచెం ఇంకా ఏంటి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అది నోకి యూస్ చేస్తే. అది స్కిప్ చేసాము, నెక్స్ట్ కుదిరితే చూపిస్తానులేండి అది కూడా వేసి. ఇదైతే చూసేయండి, ఇంకా చివరికి వచ్చేసాను అనమాట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. నేను కుడుములు మొత్తం 2 ఆయిల్లో సరిపెట్టేసాను అనమాట. ఆ పాత్ర గురించి తెలుసు కదా, ముసలిదైనా బాగా కుక్ చేస్తుంది. సర్లేండి, దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మా అమ్మ మళ్ళీ నన్ను తిడుతుంది అది చెప్పాలా అని. మా అమ్మ గొప్పతనం అలా ఉంటుంది అనమాట. మా అమ్మ ప్రతిదీ దాస్తుంది అనమాట, చాలా ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. మా అమ్మాయి అన్నీ జ్ఞాపకంగా అలా దాచుకుంటూ ఉంటుంది. మీకు చూపించలేదు కానీ నేను చూపిస్తాను లాస్ట్లో. తవ్వ ఉంటుంది మా ఇంట్లో, బియ్యం కొలుచుకునే తవ్వ, అది చెక్కదనమాట. మా నానమ్మ రోజుల్లోదనమాట, మా నానమ్మ ఇచ్చింది మా అమ్మకి, ఇప్పుడు కూడా యూస్ చేస్తాను అనమాట. అది చూడడానికి పెద్దగానే ఉంటుంది కానీ అందరింట్లో తవ్వ ఎలా అదే క్వాంటిటీ అయితే సేమ్ అనమాట, సేమ్ ఉంటుంది. అది నేను పెడతానులేండి. ఇదైతే జిల్లిడికాయ షేప్ చూసారు కదా, ఇదైతే జిల్లిడికాయ షేప్ అనమాట, అలా చేశాను. ఇవి కొంచెం షేప్ మొత్తం సన్నగా వచ్చేటట్టు చేశారనుకోండి, కుక్ చేసేటప్పుడు మనం ఒకదానికొకటి దగ్గర వేస్తాం కదా ఇడ్లీ పాత్రలో, అది కొంచెం ఇరిగిపోతాయి. అందుకని నేను షేపు మరీ సన్నంగా చేయలేదు, లావుగానే చేశాను అనమాట. ఇదిగోండి కొద్దిగా లాస్ట్లో పిండి మిగిలితే నౌజ్ కలిపేశాను, అలా ఉంటాయి అనమాట నౌజ్ కలిపేస్తే. ఇవైతే ఉడికిపోయినాయి అనమాట. ఈ కుడుములు ఉడకడానికంటే 30 నుంచి 40 నిమిషాల వరకు పడుతుంది. అంతవరకు మనం కుక్కర్లో కానీ ఇలాంటి ఇడ్లీ పాత్రలో కానీ వేసేసి కామ్గా టీవీ చూడొచ్చు, ఏం పర్లేదు, ఉడుకుతూ ఉంటుంది. మనం వాటర్ ఎక్కువ వేసుకోవాలంతే, భయపడకుండా. ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి కొంచెం టైం ఎక్కువ పట్టిన కింద మాడకుండా ఉంటుందన్నమాట. ఈ కుడుములు ఉడికాయా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ వాటర్లో చేయి ముంచుకోవాలన్నమాట. వాటర్లో తడుపుకుని ఈ కుడుము ముట్టుకునేటప్పుడు మెత్తగా కాకుండా గట్టిగా ఉంటే ఉడికిపోయినట్టు అనమాట. ఇలా వేడివేడి కాకుండా చల్లారిన తర్వాత కుడుములు తింటే చాలా బాగుంటాయి అన్నమాట. చల్లారిన తర్వాత తినండి. ఈ వీడియో లాస్ట్ వరకు ఓపికగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్.